మేడం చెప్పండి, అయోధ్యలో ఇంత పెద్ద 200 కోట్ల 2000 కోట్ల స్కామ్ జరుగుతుంది. మీకు అంతే తెలుసా? సో అంత స్కామ్ జరుగుతుంది అయోధ్యలో. సో బీజేపీ పార్టీ మాకేం సంబంధం అని చెప్పి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధం అన్నట్టు ఈ విధంగా మాట్లాడుతారు. అట్లా లేదు. ఒక ఆమెకు ప్రశ్నిస్తే అవేమన్నా తెలుసా, కాంగ్రెస్ అయినా అంటుంది. వాళ్ళకి నేర్పించింది ఒకటి, ఏడ అన్యాయం జరిగితే కాంగ్రెస్ అని వెయ్యాలని నేర్పించారు. అయోధ్య ఉన్నది ఏడా, అయోధ్య ఏ రాష్ట్రంలో ఉన్నది, ఎక్కడున్నది, ఏం కథ అంటే తెలివి వాళ్ళ బుర్రలల్లా మొత్తం నింపింది ఏంది తెలుసా, మిస్మరైజ్ చేసేసి బీజేపీ తప్ప దేశాన్ని పరిపాలించేటోళ్ళు కానీ దేశాన్ని రక్షించేటోళ్ళు కానీ హిందువులను రక్షకులుగా మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది ఏడైనా స్కాములు వాళ్ళు చేస్తే కూడా కాంగ్రెస్ మీద వేసేటటువంటి రకం ఆల్రెడీ వేసేసారు కూడా. అయితే నేను ఒకటి చెప్తున్నా, వాడు ఎవడో ఒకడు మాట్లాడిండు, 2-3 కూడా మాట్లాడిండ్రు. సరే నేను వీళ్ళ గురించి మూతోడు జవాబు చెప్తా. ఈ దొంగలు హిందువుల డబ్బులు తీసుకొని హిందువులు దోపిడీ చేసిండ్రు, హిందువులదే పైసా హిందువులు తిన్నారు కదా అంటే, అరే దేశమంతా ఎవడదురా, దేశం హిందుస్థాన్ అని అన్నాం మేము. మరి ఈరోజు రేపు పొద్దున నీ ఇంట్లో దొంగలు పడ్డరు, నేను హిందువుని, నేను నీ ఇంట్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతా. అయితే నీ ఇంట్లో దోపిడీ చేస్తే నేను హిందువునే కాబట్టి నీ ఇల్లు దోపిడీ చేసినా పర్వాలేదు, నీ పెళ్ళం పిల్లల్ని చంపేస్తా నేను పెళ్ళం పిల్లల్ని చంపేసినా కాబట్టి హిందువునే చంపుకున్నాం పర్వాలేదు, హిందూ దగ్గరనే దొంగతనం చేశారు, హిందువులే బర్బాద్ చేస్తే పర్వాలేదు అనమాట. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం, హిందూ దేవాలయాల్లో హిందువులే దొంగతనం చేశారు అంటే దొంగల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే దోపిడీదారులకు మీరు ఈరోజు ఎంటర్టైన్ చేస్తున్నా, ఎవరిని చేస్తున్నట్ల రవ్వెదవ నాయలారా. కనీసం మాట్లాడేటప్పుడు సోయి లేదా వంటి మీద. ఆ బ్రిజ్భూషణ్ అనేటోడు దొంగనా కొడుకు మహిళల్ని ఆడపిల్లల్ని, వాళ్ళు కూడా హిందువులే కదా, మహిళలు రెజ్లర్స్ అనుకుంటారు, రెజ్లర్స్ వాళ్ళు కూడా హిందువులే కదా. మరి వాళ్ళ మీద అఘాయిత్యం చేసి వాళ్ళ మీద మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మానభంగాల మీద ఇబ్బంది పెట్టిన రోజు వాళ్ళు హిందువులని మనకి గుర్తు రాలేదు. వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి దాతలు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశం అదే, హిందువుని రేపు చేసినా హిందువునే, లేదంటే హిందువుల ఓట్లు హిందువులే వేసుకుంటాం. ఏమన్నా కానీ వాడు మర్డర్ చేసి ఆమె ఉన్నది కదా సాధ్వి, అది బాంబు పెళ్ళిళ్ళ దాంట్లో ఉన్నది, అయినా దాన్ని ఎంపీ చేసి తీసుకొని పోయి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. అంటే వీళ్ళకు ఉద్దేశం మర్డర్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నినాదం మాత్రం హిందువుని చంపేసి వచ్చి పార్లమెంట్లో కూర్చున్నా కూడా బరాబర్ హమారే హిందూ హై, హిందూ కో మార్ దియా ఆప్కో నై పూछने वाले అని రేపు పొద్దున్న జడ్జికి అడుగుతారు, పోలీసునికి అడుగుతారు. దీన్ని ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నట్లు అంటే అవినీతినే కాకుండా అరాచకాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఆడ పనిచేసేటటువంటి డ్రైవర్ల మీద దొబ్బుడు, చిన్నవి 12 లక్షలు 8 లక్షలు చిన్నవి వాళ్ళ మీద దొబ్బేసి 1000 కోట్ల రూపాయలు, నువ్వు 2,500 కోట్లు అంటున్నావు తమ్మి, 4,500 కోట్ల రూపాయలకు పై చిలుకుగా దోపిడీ జరిగింది అనేది ఒక అంచనా. 1989లో జరిగినటువంటి అయోధ్య రామ జన్మభూమి ఇష్యూ తర్వాత ఆ దేవాలయానికి కొద్దిగా జనాలు భక్తులు రావడం మొదలయ్యారు. అప్పటి నుంచే దారి మరలుతున్నటువంటి ఆ హుండీలు ఇప్పుడు కాదు, నువ్వు నార్త్ ఇండియాలో చాలా మట్టుకు వెళ్ళు, నువ్వు ఎక్కడైనా దోపిడీనే జరుగుతుంది, ఇట్లాంటివే జరుగుతుంది వాళ్ళకి. అందుకే కరువు కాటకాలు అందుకనే వాళ్ళ దగ్గర మన ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ పెడుతున్నారు రకరకాలుగా. అన్ని చోట్ల వాళ్ళు దోపిడీ, బీజేపీ పరిపాలన ఎక్కడెక్కడ ఉన్నదంటే అక్కడక్కడ డెవలప్మెంట్ కాదు, అక్కడక్కడ అంతా దోపిడీలే జరుగుతాయి. ఇట్లనే మైండ్ ఉండదు వాళ్ళకు. అవునా, ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెడితే వెనకాల దాకా పోదాం. భూమి పూజ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళే, అక్కడ కట్టడానికి మొదలు పెట్టినప్పుడు అందరు ఇటుకలు తీసుకురావాలని బీజేపీ వాళ్ళే మొత్తం భారతదేశం లోపల ప్రచారం చేసిన వాళ్ళు, ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు వాళ్ళే, ట్రస్ట్ వేసిన వాళ్ళు వాళ్ళే, ఉండి లెక్క పెట్టిస్తున్నది వాళ్ళే. ఈరోజు ప్రభుత్వం కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నది వాళ్ళది. ఒక్కటి కాదు, ఒక్కటి నుంచి మొదలు పెడితే 100 వరకు అన్ని వాళ్ళ ఆయంలోనే జరిగింది. లాభం వస్తేనేమో బీజేపీ అకౌంట్లో వేసుకుంటది, నష్టం వస్తే మాకేం సంబంధం అంటదా, దొంగలకు మీకేం సంబంధం లేకపోతే మరి హిందువుల డబ్బు హిందువులే దొంగతనం చేసిందని మీ ఎంపీ గాడు మీ ట్రస్ట్ లోలు వాడు వీడు పిచ్చి కుక్కల్లాగా ఎందుకు కొడుతున్నారు? మరి మీకు సంబంధం లేదు. ఎవడు దోపిడీ చేసినా వాడిని అడ్డంగా నరికేస్తారు, ఎవరిని దోపిడీ చేసినా వాడిని జైలు వేస్తారు, ఎవడు దోపిడీ చేసినా వాడిని ఉరిచిక్కేస్తారు. దేవుని డబ్బులు, దేవుళ్ళ డబ్బులు దేవుళ్ళు హిందువులు దొంగతనం చేయాలి. ఏంద్రా మాట్లాడేది? ఏమి ఇది ప్రపంచ యుద్ధం నడుస్తున్నట్టే కనబడుతుంది నాకు. ఎవడో ఆ రోజు బ్రిటిష్ వాడు ఎత్తుకపోయాడు మన దేశ సంపదని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎత్తుకపోతారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎత్తుకపోతారు. 1000 కోట్ల రూపాయలు సుమారుగా అక్కడ రోజు ఉండి దగ్గరగా 18 లక్షల నుంచి 24-26 లక్షల రూపాయలు ఉండి వస్తుందంట. అందులో
ఆ 18 లక్షల నుంచి 26 లక్షలు వచ్చే దాంట్లో సుమారుగా రోజు 7-8 లక్షలు దొంగతనం చేస్తారంట వాళ్ళు. CCTV కట్టడం వచ్చి. ఎస్, అంతా దోపిడీ చేస్తారంట. నువ్వు దీన్ని బట్టి ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగిందో దాన్ని బట్టి లెక్కే సింపుల్ గా ఉండేదే. అక్కడ వచ్చినటువంటి బంగారు ఇటుకల సంగతి, వెండి రాళ్ల సంగతి, డైమండ్ గొలుసుల సంగతి, లేదా అక్కడ వచ్చినటువంటి భక్తులు విరాళాల రూపంలో ఇచ్చినటువంటి డబ్బే కాకుండా ఇవన్నీ ఒక లెక్క. 2 కోట్లకు స్థలాన్ని కొని 2019లో వితిన్ 5 to 10 minutes లోపల 18.5 కోట్లకు అమ్మినటువంటి దొంగలు ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ కి 18.5 కోట్లకు అమ్మేసినటువంటి దొంగలు వీళ్ళు. అంటే ఇమీడియట్ గా 16.5 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అక్కడ. అంటే ఇవన్నీ దేవుని డబ్బు కాదా, భక్తులు ఇచ్చిన డబ్బు కాదా? భారతదేశం మొత్తం జనాలు అయోధ్య కడతాము అంటే వాళ్ళు అప్పుడు ఇంకొక నినాదం తీసుకుని దొంగ బీజేపీలు ఏమైనా గవర్నమెంట్ కి ఇస్తున్నాం ఆ డబ్బు, ఇదంతా జనాల డబ్బుతో కడుతున్నాం, విరాళాల రూపంలో కడుతున్నాం, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ డబ్బు లేదు అన్నారు. మరి ఇదే ఆ రోజు వసూలు చేసిన వాళ్ళు అంతా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా VHP వీళ్ళందరూ వచ్చి వసూలు చేసి తెలంగాణ ప్రజల అంటే భారతదేశం పైసలు వసూలు చేసి ఇన్ని అక్షంతలు ఇచ్చిపోయారు. 50,000 ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా ఇన్ని బియ్యం ఇచ్చిపోయారు. అవి రేషన్ దుకాణాలకి వెళ్ళి తెచ్చుకొని ఇన్ని పసుపు కలిపి అందరి ఇళ్లలో పెట్టిపోయారు, పంచిపోయారు. ఇప్పుడు ఆ దోపిడీ అయితేనేమో మా హిందువుల పైసలు హిందువులే దోపిడీ చేసినారు. అరే అలా నేను కూడా ఉన్నారా భయ్, నేను కూడా అడుగుతున్నా, నేను కూడా హిందువునే, నా పైసా కూడా ఉంది విరాళాల్లో. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది నా పైసా కూడా. మేము పోయినప్పుడు మేము ₹1 చందా ఇస్తాం, లేదా మేము ₹1 హుండీలో వేస్తాం. మా ఇంటికి కూడా వస్తే మళ్ళీ మేము ఇవ్వకపోతే మీరు హిందువులు కాదా అంటారు. మాకు మనసులో దేవుడు భక్తి ఉన్నా కూడా ఈ దుర్మార్గులు ఏమంటే అది మాట్లాడతారని మేము చందా భక్తితోనో లేకపోతే ఇష్టంతోనో ఇచ్చింది, వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారనో ఏదో ఒక రూపంలో మేము ఇచ్చినాం. మరి ఈరోజు నా రూపాయి కూడా ఉంది, నేను అడిగే హక్కు ఉంది కదా. నేను బీజేపీ దాన్ని కాదు, నేను కాంగ్రెస్ ఆమెను. అయినా ఈరోజు నా డబ్బు అక్కడ ఉంది, నేను దేవుని భక్తి మీద ఇచ్చిన. మీ బీజేపీ దేవుడు కాదైనా శ్రీరామచంద్రుడు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతస్థులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కొలుచుకునేటటువంటి దైవము శ్రీరామచంద్రుడు. మేము సీతారాముడు అంటాం, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. సతీ సమేతంగా మేము మాట్లాడతాం, ఎందుకంటే దేశ ప్రధానికి సతి లేదు, వాడు పతి ఒక్కడే. కాబట్టి వాళ్ళకి పతితోనే పని ఉన్నది, సత్య అవసరం లేదు. అంటే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే భార్య భర్తల్ని విడగొట్టాలి, హిందువుల సొమ్ముని హిందువులు దోసుకోవాలి, ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవరు అడగదు. మాట్లాడితే ఖలిస్తాన్, మాట్లాడితే పాకిస్తాన్, మాట్లాడితే కూనికోరు, మాట్లాడితే దొంగలు, మాట్లాడితే ఇంకోటి అంటారు కదా, అదే లేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారు కదా, తాలిబాన్లు కాదు, రోహింగ్యాలు. ఇట్లా రకరకాల పేర్లు పెడతారు తప్పించి వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడ కూడా చూపియరు. నిన్న రాజస్థాన్ లో మీరు అడగకుండా నేను ఇది ఒక మాట నేను చెప్పాలను, రాజస్థాన్ లో ఎవరి ప్రభుత్వం అన్నారు? గతంలో మాది అధికారంలో ఉండే 5 ఏళ్లలో అరాచకాలు ఏమైనా జరిగినాయి అక్కడ? అప్పుడు కూడా ఒక అరాచకం జరిగితే, అప్పుడు కూడా ఒక మహిళకు మానభంగం జరిగితే అది బీజేపీ. ఇప్పుడు మొన్న జరిగింది ఒక 13 ఏళ్ల అమ్మాయికి 32 మంది 5 రోజులు హోటళ్లలో మార్చి హోటళ్లలో పెట్టి అమ్మాయికి మానభంగం రేపు చేసి చివరికి అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. దీనికి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? వాళ్ళు హిందువులను ఎడిచేస్తారా మీరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రాజస్థాన్ లో మీ ప్రభుత్వం ఉన్నది, రేప్ చేసిన వాళ్ళంతా హిందువులని ఆ పిల్లని చంపేసినటువంటి మీరు దొంగలు. మరి ఇప్పుడు అమ్మాయిని చంపి మరి ఇప్పుడు ఎందుకో అంటలేరు, మాట్లాడతలేరు, ఒక్కళ్ళ నోట్లకెళ్ళి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న సతీమణులు అందరూ ఎక్కడ పోయినరు? మహిళా సతీమణులు ఇంతప్పుడు గొంతులేసుకొని ఒక బన్నమ్మటోని మీద పగబట్టి వాడు చచ్చిపోయిన దాకా మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఎందుకో మాట్లాడతలేరు. పసి పిల్ల, 13 ఏళ్ల పిల్ల, సమాజం గురించి కనీసం ప్రపంచం కూడా పూర్తిగా తెలియనటువంటి చిన్న ఆడపిల్ల, లేత పిల్ల, చనిపోయినటువంటి ఆడపిల్ల 5 రోజులు 32 మంది వాళ్ళు మనుషుల పశువుల మనుషులకు పుట్టిన గొడ్ల కొట్టిరా దొంగలంజ కొడుకులు. వాళ్ళని చంపేస్తే ఈరోజు ఆ పిల్లని చంపేస్తే నోరు తెరసలేరు ఒక్కడు బీజేపీ నా కొడుకులు. వాళ్ళు హిందువు కాదా? ఆ పిల్ల హిందువు కాదా? మానభంగం చేసిన వాళ్ళు అందరు హిందువులు కాదా? మీరు మాట్లాడరా? ఎవడైతే ఏంద్రా, ముస్లిం అయితేంది, సిక్కుడైతేంది, క్రిస్టియన్ అయితేంది, ఎవడైనా ఇట్లాంటి అరాచకం చేయొచ్చా? ఇక్కడ మాట్లాడారు, అక్కడ నోరు తెరవరు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అయోధ్య మీద ఉన్నది, అయోధ్య మీద మాట్లాడుతోంది. నిన్న నాతోని అర్ణబ్ గోస్వామి నాతో మాట్లాడతారు. 2G స్కామ్ ఏమైంది అని నన్ను అడుగుతున్నాడు దొంగ. వాడు ఒక జర్నలిస్టు. ఈ దాన్ని పోల్చుకుంటున్నారు, 2G స్కామ్ అంటున్నారు. నిరూపించారు ఈ దొంగలు 2G స్కామ్ లా. వీళ్ళ హయాంలోనే కదా కేసు కొట్టేసిండ్రు. అది వీళ్ళ హయాంలో జరిగినటువంటిది. ఇంత పెద్ద పెద్ద స్కాములు ఎక్కడ పోయింది?
పిఎం సహాయ నిధికి 6,500 కోట్ల రూపాయలకి పైన వచ్చినాయి. అవన్నీ ఏడున్నాయి లెక్కలు? అడగొద్దంట కదా దాన్ని. అడగొద్దంట. ఏ లెక్కలు అడిగినా మేము కలిస్తాను దేశద్రోహులం. ఇదే కదా మీరు చెప్పేది. నేను అందుకే అడుగుతున్నా, బీజేపీ భారతదేశంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇట్లనే అంధకారంలో బతకాలి, ఇట్లనే హిందూ ముస్లిం కొట్లాటలలో చచ్చిపోవాలి. రేపు పొద్దున ఇది మీకు ఒక మెసేజ్, భారతదేశం హిందువులకు అందరికీ కూడా. రేపు పొద్దున నీ ఇంటికి వచ్చి హిందువునే నీకు దోపిడీ చేసిపోయినా, మానభంగం చేసినా, చంపేసినా కూడా హిందువే కదా అనే రోజులు కూడా రాకపోలేవు. చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఈ బీజేపీలు భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ తెలుసా, మనం ఎప్పుడో రాతి యుగంలో బతికి తింటిమి. రాతి యుగంలో ఆ రోజు ఆకులు అలములు గడ్డి దీని బతికిన రోజులు మళ్ళీ గుర్తు చేసి మనల్ని అక్కడికే తీసుకొని పోతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశంలో న్యాయము అన్యాయము అనేది ఈ అన్ని ఇట్లా బేరేజ్ చేసుకొని తూగిసలాడుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా న్యాయం అనేది దొరకదు. మీరు చూసుకుంటా కూర్చోండి. ఏ రోజైతే రెజ్లర్లకు జరిగిందో రేపు పొద్దున నీ వంతు కావచ్చు, నా వంతు కావచ్చు, ఎవరి వంతు అన్నా కావచ్చు, దేశంలో రక్షణ కరువు అవుతుంది. దేశం సరిహద్దులో పనిచేసేటటువంటి 40 మంది జవాన్లు చచ్చిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఆరా తీయలేదు. సింధూర్ అని ఎంతో మంది మహిళల సింధూరాన్ని దోపిడీ చేసినటువంటి ఆ దోపిడీ విదేశాల నుంచి వచ్చి, ఏ పాకిస్తాన్ నుంచి వచ్చో ఎక్కడి నుంచి వచ్చి చంపేసిండ్రో వాళ్ళది ఇంతవరకు జాడా లేదు. వాళ్ళని చంపేసినామని చెప్తుర్రు తప్పిసి ఎన్కౌంటర్ చేసినామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఆ జాడా లేదు. ఇవన్నీ వాంటెడ్లీ కావాలని వాళ్ళు చేసేటటువంటి ప్రయోగం ఎన్నికలు వచ్చినప్పుడు తప్పించి ఇంకొకటి ఉండదు. ఇప్పుడు దొరికిపోయినటువంటి అయోధ్యలో రేపు పొద్దున మీరు చూడండి, సిట్టేసారు. సిట్టు విచారణలో 40 రోజులల్లా 70 సార్లు దొంగతనం అయ్యింది. 70 సార్లు అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, అప్పుడు గారి పేరు ఏదో ఉండే, వాడు దోపిడీ చేస్తుండే చూడు, వాడి పేరు ఏదో, వాడెవడో ఉండే వాడు కూడా ఇప్పుడు బతుకుంటే ఆశ్చర్యపోతుండే. నాకన్నా పెద్ద దొంగలున్నారా వీళ్ళిద్దూలు. అదే రికార్డు స్థాయిలో దొంగతనం. భారతదేశం అనేది ఉనికి లేకుండా పోతుంది. అప్పుల పాలైపోయినాము. అసలు ఎకానమీ దెబ్బతిన్నది. ఆయన విదేశాలలో పోయి సోకులు చేసి వస్తాడు, మన దేశ పరువు తీసి వస్తాడు. ఎక్కడ అవార్డులు ఇస్తే అక్కడ ఉరుకుతాడు. అవార్డుకు విలువ లేకుండా నేను చూసిండొచ్చు. నిన్న మొన్న విదేశీ పేపర్లలో జర్నలిస్ట్ రాసింది, ఏ అవార్డు ఇస్తా అన్నా ఉరుకురికి వస్తాడు మోదీ అని చెప్పాడు. ఈ పరువులు తీయడానికి తప్పించి ఆయన ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంతకన్నా గబ్బు వెధవలు, అజ్ఞానులైనటువంటి వాళ్ళ అజ్ఞానులు కాదు, మనల్ని అజ్ఞానులు చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఈ దొంగలతోని మనం సావాసం చేయలేము. మాట్లాడితే విదేశీయులు దేశద్రోహులు అనేటోళ్ళు తప్పించి ఇంకోటి మిగిలలేదు. దేశం సొమ్ముని రాళ్ల రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ఇటుకల రూపంలో, డైమండ్ల రూపంలో, హుండీ రూపంలో అన్ని దోపిడీ జరిగిపోయినాయి. ఇక మనల్ని దోపిడీ చేసి చంపేసి అవును, ఇంకొకటి అదొకటి మిగిలి ఉందేమో, అర్బన్ నక్సలైట్లు అంటే ఖలిస్తాను, పాకిస్తానీలు, దేశద్రోహులు, ఇంతకన్నా మించింది ఇంకేముంటదమ్మో వాళ్ళు మాట్లాడి. ఇంకేమైనా కొత్త పేర్లు కూడా పెట్టొచ్చు రేపటి నాది. ఇప్పుడు కల్వ సుజాత ఇవన్నీ వాళ్ళ గురించి ప్రశ్నించింది కదా, నా పేరు కూడా ఏమైనా పెట్టొచ్చు. ఏదానికి పర్వాలేదు, మాకేమైనా కొత్తగానే ఇవన్నీ కేసులు జైలు ఏమైనా చేయొచ్చు. జైలుకు తీసుకుపోవచ్చు, జైల్లో పెట్టొచ్చు, ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. ఏదైనా సాధ్యమవుతుంది. బీజేపీ వాళ్ళకి ఏదైనా సాధ్యమవుతుంది.